గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు ఈనాడు, వెలుగు దినపత్రికలకు సెలవు. దిశ పత్రికలో హెడ్లైన్స్. ఏం చెప్తున్నారు? రేపు ఈడీ విచారణకు కేటీఆర్, ఆయన చెప్పే సమాధానాలపై ఉత్కంఠ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎంక్వైరీ, తన ఆదేశాల మేరకే నిధులు బదిలీ అయ్యాయని ఏసీబీ విచారణలో కేటీఆర్ స్పష్టం. పై ఆఫీసర్ల ఆర్డర్స్ మేరకే చేశానన్న బిఎల్ఎన్ రెడ్డి, అప్పటి మంత్రి చెప్పిన ప్రాసెస్ మేరకే జరిగిందన్న అరవింద్ కుమార్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజల్ పాల్ బాధ్యతలు చేపట్టాలని సూచించిన కేంద్ర న్యాయశాఖ. ప్రస్తుతం న్యాయమూర్తిగా కొనసాగుతున్న సుజల్ పాల్ నిజామాబాద్లో పసుపు బోర్డు, ఇందూరులో ప్రధాన కార్యాలయం ప్రారంభం. వర్చువల్గా స్టార్ట్ చేసిన కేంద్ర మంత్రి రైతులకు ఇచ్చిన మాటను ప్రధాని నిలబెట్టుకున్నారు. సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ రైతుల జీవితాల్లో కొత్త కాంతులు. పసుపు బోర్డు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు, ఇక గిట్టుబాటు ధర సమస్య ఉండదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మళ్లీ జైలుకు కల్వకుంట్ల కవిత ఎప్పుడు వెళ్తారన్నది తెలియదు. కేటీఆర్ వెళ్లేందుకు పుష్కలమైన లక్షణాలు. బీఆర్ఎస్ భూస్థాపితం కాబోయే సంస్థ. ఆ పార్టీ గురించి మాట్లాడమే వేస్ట్. మంత్రి తుమ్మల, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిలు మినీ కేసీఆర్లో. పసుపు బోర్డుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నాగుమార్కు విజయవంతం. రాజస్థాన్లోని పోఖ్రాన్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విధ్వంసకర గ్రెనేడ్ క్షిపణి నాగుమార్క్ పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ పరిశోధన సంస్థ సోమవారం ప్రకటించింది. పరీక్షలన్నీ విజయవంతం కావడంతో నాగు ఆయుధ వ్యవస్థ మొత్తం భారత సైన్యంలో ప్రవేశించేందుకు సిద్ధమైందని పేర్కొంది. నాగుమార్క్ 2 సక్సెస్ ప్రపంచం ఎదుట మరోసారి భారత్ సత్తా చాటిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భూకంపాలు గుర్తించేలా హెచ్చరిక వ్యవస్థ. ప్రకృతి వైపరీత్యాలతో కలిగే నష్టాలను తగ్గించేందుకు అభివృద్ధి చేయాలని సైంటిస్టులను కోరిన ప్రధాని. వాతావరణ పరిశీలన కోసమే మిషన్ మౌనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేసీఆర్ కౌశిక్ రెడ్డిని అదుపులో పెట్టుకో, మీ ఎమ్మెల్యే పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలు మెప్పుల కోసమే ఇలా. కాంగ్రెస్ శాసనసభ్యుడిపై దాడి కరెక్ట్ కాదు. ఇలాంటి ప్రవర్తనతో ఎదుగుతామనుకోవడం అవివేకమే. రాజకీయ నాయకులకు క్రమశిక్షణ అవసరం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్. కౌశిక్ రెడ్డికి బెయిల్ 3 కేసుల్లో షరతులతో మంజూరు చేసిన కరీంనగర్ కోర్టు. 50,000 చొప్పున 3 షూరిటీతో. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఆదేశించిన న్యాయస్థానం. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడును కౌశిక్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్ట్. వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు. బీఆర్ఎస్ తప్పిదం. సాదా బైనామాల అపరిష్కృతం. సెక్షన్ 5A, 5Bని తొలగించిన కేసీఆర్ ప్రభుత్వం. 2020లో దరఖాస్తుల స్వీకరణలోనూ గందరగోళం. అందుకే 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్. భూభారత్తో పరిష్కారం చూపుతామన్న కాంగ్రెస్ సర్కార్. నిబంధనల రూపకల్పనపై ఆసక్తి. సొల్యూషన్కు ఇదే లాస్ట్ ఛాన్స్. తెల్ల కాగితం అంటే మరోసారి విలువ ఉండదు. 1989 నుంచి ఇప్పటికే 15 సార్లు అవకాశం. శబరిమలలో మకర జ్యోతి పరవశించిన అయ్యప్ప భక్తులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు. కాంగ్రెస్ బీజేపీ మధ్య తస్తమ సంబంధాలు. రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తే బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. జల్లికట్టు షురు. తమిళనాడు రాష్ట్రం మదురైలో ప్రారంభం. తొలి రోజు ఆటోలు 1100 ఎద్దులు, 900 మంది వ్యక్తులు. గెలిచిన ఎద్దు యజమానికి ట్రాక్టర్, అదుపు చేసిన వ్యక్తికి 8 లక్షల విలువైన కారు. లోకల్పై సర్కార్ ఫోకస్. సమస్యల పరిష్కారానికి కసరత్తు. పంచాయతీ కార్మికులకు రెగ్యులర్గా వేతనాలు. ఉపాధి పనులకు వెంటనే బిల్లుల చెల్లింపు. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు క్లియర్. మంచినీరు, పారిశుద్ధ్యంపై నిరంతరం మానిటరింగ్. సీరియస్గా దృష్టి పెట్టాలని ఇటీవల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.